హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఈరోజు ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, ప్యాంక్రియాస్ ఫంక్షన్స్ ఏంటి, ప్యాంక్రియాస్ పాడైతే ఏమవుతుంది అని తెలుసుకుందాము. సో ఇదేంటంటే ప్యాంక్రియాస్ మన అబ్డామిన్లో, స్టమక్లో వెనకాల భాగంలో స్టమక్ వెనకాల ఉంటుంది. ప్యాంక్రియాస్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి డైజెస్టివ్ జ్యూసెస్, మనకు కావాల్సిన ఫ్యాట్ డైజెషన్ కానీ, ప్రోటీన్ డైజెషన్ కానీ, కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కానీ కావాల్సిన ఎమైలేస్, లైపేస్, ప్రోటీయేసెస్ ఇవన్నీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా కాకుండా కొన్ని హార్మోన్స్ కూడా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్సులిన్ కానీ, గ్లూకాగాన్ కానీ ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ నుంచి వస్తాయి. సో ప్యాంక్రియాటైటిస్ ఎట్లా వస్తుంది అంటే, ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ యొక్క వాపు, ప్యాంక్రియాస్ వాపు రావటము, ప్యాంక్రియాస్ దగ్గర చీము ఫామ్ అవ్వటము, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వటాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటాం. రీజన్స్ ఏమేమి వస్తాయంటే, మోస్ట్ కామన్ రీజన్ ఇండియాలో ఇట్ ఈస్ ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్, అంటే మందు తాగటం మూలంగా వస్తుంది అనమాట. సెకండ్ కామన్ కాజ్ వచ్చి స్మోకింగ్. అవును, స్మోకింగ్ మూలంగా కూడా ఆల్కహాల్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ కిందకి స్లిప్ అయ్యి అది ప్యాంక్రియాటిక్ డక్ట్ బ్లాక్ అవటం మూలంగా కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఈ మూడు ఏంటంటే మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ ప్యాంక్రియాటైటిస్. ఒకటి ఆల్కహాల్, ఒకటి గాల్ స్టోన్స్, థర్డ్ వన్ ఈ స్మోకింగ్. ఇవి కాకుండా అదర్ రేర్ కాసెస్ ఏమన్నా ప్యాంక్రియాస్లో కంజెనిటల్గా డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా సరే జెనెటిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అంటే కొన్ని జీన్స్లో డిఫెక్ట్స్ మూలంగా కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాలైన వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కూడా ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, సో ఫంక్షన్స్కి ఆపోజిట్ అనమాట. ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవటం మూలంగా తినిన ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, మనం వెయిట్ లాస్ అవుతాము, మోషన్స్లో ఫ్యాట్ లాస్ ఉంటుంది, అంటే మోషన్స్ ఆయిలీ అవ్వటము, మోషన్స్లో ఆయిల్ ఎక్కువ పోవటం ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఇది కాకుండా ప్యాంక్రియాస్ మరీ ఎక్కువ డ్యామేజ్ అయితే బాడీలో ఇన్సులిన్ కానీ, గ్లూకాగాన్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. బాడీలో ఇన్సులిన్ తగ్గటం మూలంగా డయాబెటీస్ వస్తుంది. దీన్ని టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటాం అనమాట. సో ప్యాంక్రియాస్ యొక్క ఫంక్షన్స్, ప్యాంక్రియాస్ ఎట్లా డ్యామేజ్ అవుతుందో తెలుసుకుని ప్యాంక్రియాస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.